ఆ యొక్క బేసిక్స్లోనికి వెళ్దాం. దయచేసి రాసుకోగలిగిన వాళ్ళందరూ రాసుకోండి. దేవుని వాక్యాన్ని దేవుని దాసులు లేక దేవుని సేవ చేసేటువంటి దైవజనులు, వాక్య పరిచయం చేసేటువంటి దైవజనులు వాక్యాన్ని చెప్పేటప్పుడు రాసుకోవడం చాలా మంచిది. ఇదిగోండి, నేను కూడా రాసుకొని వచ్చాను. కారణం ఏంటో తెలుసా? రాయడం ద్వారా ఏమవుతుందండి? గట్టిగా చెప్పాలి. జ్ఞాపకం ఉంటుంది. వాక్యము జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏంటి అంటే, ఆ వాక్యాన్ని గురించినటువంటి సత్యము ఎవరైనా వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తే, లేకపోతే ఆ వాక్యంలోని సత్యమును విపరీతార్థంలోనికి తీసుకోవడానికి వెళ్ళడానికి ట్రై చేస్తే, అటువంటి వారితో మనము ఆర్గ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాస్ వీ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మనకు తెలుసు కనుక, కాబట్టి రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మీకు వేసే ప్రశ్న ఏంటంటే, మనమందరం ఎవరు? మనమందరం గట్టిగా చెప్పాలి. మధ్యాహ్నం అందరం భోజనం చేశారా? ఎవరైనా ఉపవాసం ఉన్నారా? రైట్. సో దేవుని సన్నిధిలో ఉన్న మనం గట్టిగా సంతోషంగా మాట్లాడగలగాలి. మొదట మనం అందరం ఎవరము? కాదు. యు ఆర్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకని అడగండి. ఎందుకు? మొదట మనము దేవుని పిల్లలం కాదు. మీరు అనొచ్చు, ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? ఎస్, మనము దేవుని పిల్లలం కాదు. మొదట నేను కూడా దేవుని బిడ్డను కాదు. మొదట ఒకప్పుడు నేను అన్యుణ్ణి, ప్రభువుని విశ్వసించినటువంటి వాడిని. ప్రభు అంటే పడదు. ఈ గేటు దాకా వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, నేను దేవుని బిడ్డను, ప్రభు బిడ్డనని ఇప్పుడు ధైర్యంగా ఎందుకు చెప్పగలను అంటే, మొట్టమొదట ఏం జరిగింది నా జీవితంలో? యేసు క్రీస్తే నిజమైన దేవుడని, నా పాప పరిహారార్థమై ఆ కలువరి శిలువలో బలియాగంగా చేయబడ్డాడని, ఆయన నన్ను వెదకి రక్షించుకోవడానికి ఈ లోకంలోనికి మానవ మాత్రుడుగా, శరీరధారుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడని నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న తర్వాత ఆయనను విశ్వసించాను. అదే విషయాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఎవరైనా చదవండి. 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు, నమ్మి రక్షించబడినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వాక్యాన్ని ఈ దినాల్లో చాలా మంది వక్రీకరిస్తున్నారు. యేసుక్రీస్తును నమ్మకపోతే వాళ్ళందరూ నరకానికి పోతారంట. అవును, నా దేవుని మాట అలాగనే చెప్తా ఉంది. నా దేవుని వాక్యం అదే చెప్తుంది. యేసుక్రీస్తు సత్యమైన దేవుడు. యేసుక్రీస్తే ఈ లోకంలోనికి మానవ రూపిగా వచ్చి మానవుల పాప పరిహారార్థమై ఆ కలువరి శిలువలో బలియాగంగా చేయబడ్డాడు. ఆయన యవ్వన రక్తాన్ని నా పాపముల నిమిత్తమై భయంకరమైన వేదనను, శ్రమను అనుభవించి నీ కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. ఆయనే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు అని నేను విశ్వసించి బాప్తిస్మము తీసుకున్నాను కనుక నేనేమైపోయానప్పుడు రక్షింపబడ్డాను. క్రైస్తవుడు అనగా రక్షణ పొందుకున్నటువంటి వాడు. మొట్టమొదటి మాట రాసుకోండి. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్మి ఆయన నా పాపము నిమిత్తమై చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి దేవుడు అని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన మాత్రమే నన్ను ఈ పరలోకంలోకి తీసుకువెళ్ళగలడు.
ఆయనే నిత్య జీవమును అనుగ్రహించినటువంటి దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వారికి మాత్రమే ప్రభు రక్షణ దొరుకుతుంది. అటువంటి వారు మాత్రమే క్రైస్తవుడని పిలువబడతారు. సో మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే మీరెవరు అని మిమ్మల్ని అడిగితే అప్పుడు చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం ఈ విధంగా. మీరు మొదట ఎవరు? నేను మొదట దేవుని బిడ్డను కాదండి, మొదట అన్యునిగా జీవించినటువంటి వాడిని, మొదట విగ్రహారాధన చేసినటువంటి వ్యక్తిని. ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న సాయిబాబా గుడి చుట్టూరు తిరిగాను నేను. అలాంటిది ప్రభువు నన్ను రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రుణము ఎన్నటికీ తీరదు. మీరు కోట్లు ఖర్చు పెట్టినా, మీ ప్రాణం ఇచ్చేసినా సరే ఆయన చేసినటువంటి ఆ త్యాగం యొక్క రుణము ఎన్నటికీ తీరదు. అటువంటి అద్భుతమైనటువంటి సద్భాగ్యమును ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమిస్తారో, ఆయన నా కోసం చనిపోయినాడని రియలైజ్ అవుతారో అటువంటి వారికి ఈ రక్షణ దొరుకుతుంది. వెదకి రక్షించుకోవడం కోసమే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. క్రైస్తవుడు అనగా నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాడు, యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వాడు క్రైస్తవుడు అని పిలువబడతాడు. రెండవ మాట చూద్దాం రండి. యోహాను రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. మీరు బ్రేక్ టైంలో చేయండి ఏ పని చేసినా. డూ నాట్ డిస్ట్రాక్షన్ వద్దు. ఇప్పుడు మీరు బ్రేక్ టైంలో, టీ టైంలో చేయండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి ఎక్కడ నిలిచి ఉన్నవారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే. మళ్ళా ఒకసారి చదువున్నాను అందరికి అర్థమయ్యేటట్టు. 31వ వచనం. కాబట్టి యేసు తనను విశ్వసించినటువంటి యూదులతో అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. సత్యమును గ్రహించదు. శిష్యులు అవడమే మాత్రమే కాదు కానీ ఆయన వాక్యములోని లోతైన సత్యములను, మర్మయుక్తమైన సంగతులను గ్రహించేటువంటి వ్యక్తులుగా మారతారు. క్రైస్తవుడు అంటే మొదట ఏమనుకున్నాము? ప్రభువుని విశ్వసించి రక్షణ పొందుకున్నటువంటి వాడు క్రైస్తవుడైతే, దేవుని వాక్యమందు నిలచి ఆ వాక్యములోని లోతైన సత్యములను గ్రహించి వాటి ప్రకారం నడుచుకునేటువంటి వాడు ఏమైతాడండి? దేవునికి శిష్యుడైతాడు. అలా ప్రభువు పిలవగానే నిలిచిన వారు ఎందరో. రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుష్యులను పట్టేటువంటి జాలర్లుగా చేస్తాను అని యేసయ్య ఎప్పుడైతే ఒక్క పిలుపు ఇచ్చాడో ఆ పిలుపు ప్రకారం వెంబడించినటువంటి వారందరూ కూడా, అంటే ఆయన మాటకు లోబడినటువంటి వారందరూ కూడా ఏమయ్యారండి? శిష్యులుగా పిలువబడ్డారు. క్రైస్తవుడు అనగా మీరెవరు శిష్యులు? అందుకనే ఈ లోకంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమంటారు తెలుసా? మీరు గురువులని పిలవబడద్దు. గురువు గారు అని పిలుస్తుంటారు కదా, ఇంకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో క్రైస్తవుడు అనగా ఎవరికి శిష్యుడవుతాడు? యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యుడవుతాడు. ఎప్పుడు అంటే ఆయన వాక్యములో నిలిచి ఉన్నప్పుడే. ఆయన వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడే అప్పుడు చెప్పాలి నువ్వు నిజంగా నేను క్రిస్టియన్ని అని.
కేవలం బాప్తిస్మము తీసుకోవడంతో సరిపోదండి. నేను రక్షణ తీసుకున్నాను, అయిపోయింది. అదేదో ఆర్టీసీ బస్సులో ఇప్పుడు కొట్టుకుంటున్నారు కదా ఫ్రీ బస్సులో. ఏం చేస్తున్నారండి? వాడు లుంగి పే చేస్తున్నాడు, వీలైతే బుధ మీద టవలే చేస్తున్నాడు, బ్యాగులోంచి తీసి దుప్పటే చేస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. నో, రక్షణతో అయిపోలేదు నీ జీవితం. దాని తర్వాత ఉంటుంది అసలైన సంగతి. ఏంటి అంటే ఆయన వాక్యము నీలో నిలిచి ఉండాలి. ఆయన వాక్యం నీలో నిలిచి ఉండాలి అన్నట్లయితే ఏం చేయాలో చాలాసార్లు చెప్పాను మీకు. ఏం చేయాలండి? చాలాసార్లు ఇక్కడ నిలబడి మీకు చెప్పాను. ఆయన వాక్యము నీలో నిలిచి ఉండాలి అన్నట్లయితే వాట్ డూ యూ నీడ్ టు డూ? ఏం చేయాలి మనం? మొదటి వాక్యాన్ని వినాలి. కానీ ఒక మాట అంటున్నాడు దేవుడు, వినువారు మాత్రమై ఉండక అని కూడా ఉంది. వినడంతో సరిపోదు, దానిని అనుదినము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తేనే ఆ వాక్యం నీలో నిలిచి ఉంటుంది. అంతే తప్ప అంత సులభంగా దేవుని వాక్యం మనలో ఉండదు. సో మొదటిది రక్షణ పొందుకోవాలి క్రైస్తవుడు అంటే. రెండవది ఆయన శిష్యుడుగా నువ్వు పిలువబడాలి అన్నట్లయితే హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరైనా అడిగితే మిమ్మల్ని ఎవరని చెప్తారండి? హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు కదా. ఆ స్నేహితులు ఎంతవరకు ఉండగలరు మీతో స్నేహంగా? మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. చెప్పండి, మాట్లాడండి. నేను మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు అడిగితే మీరు నాతో మాట్లాడితే అప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నట్టు లెక్క. నేను ఆ ప్రశ్న అడుగుతూ ఉంటాను, నా ముఖం అలా చూస్తూ ఉన్నారనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసు ఎక్కడో ఉంది. అలా కాదు. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించాలి. అప్పుడే నువ్వు దేవునిలో నిలబడగలుగుతావు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మనమందరము దేనికోసం పిలువబడ్డామో, క్రైస్తవుడు అంటే ఏంటి అనేటువంటి మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదవండి ఎవరైనా. 1 నుంచి 7 వచనాల వరకు కలిసిపోయి ఉంటుంది అక్కడ. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. మీరు దేనికోసం పిలువబడ్డారో తెలుసా? మీ రక్షణ దేని కొరకో తెలుసా? దేవుడిచ్చినటువంటి రక్షణ దేని కొరకు అంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఈ లోకంలో యేసుక్రీస్తును పరిచయం చేయడానికి మీరు పిలువబడ్డారు. క్రైస్తవుడు అంటే అది. క్రైస్తవుడు అంటే దేవుని గురించినటువంటి మాటల్ని, దేవుడు పలికినటువంటి మాటల్ని అనేకులకు పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు పరిచయం చేయగలుగుతావు? నీలో పరిశుద్ధత ఉన్నప్పుడే, నీలో నిజాయితీగా నువ్వు జీవించినప్పుడే, నీవు న్యాయంగా దేవుని దృష్టికి యథార్థంగా జీవించినప్పుడే దేవునిని అనేకులకు పరిచయం చేయగలుగుతావు. ఎందుకంటే ఆ విధంగా జీవించినప్పుడు దేవుని ప్రేమ నీలో ఉంటుంది, దేవుని యొక్క సంగతులకు వచ్చినటువంటి ఆలోచనలు నీలో ఉంటాయి. కనుక ఎందుకోసం పిలువబడ్డామండి మనం? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రభువును అనేకులకు పరిచయం చేయడానికి మనం పిలువబడ్డాం. ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు
మధ్యాహ్నం మాట్లాడుకున్నాం కదా, దేనికోసం పిలువబడ్డాడో ఆయన చెప్పాడు కదా. దేవుని యొక్క పిలుపు ఆయన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చేసిందో కాదంటారా? దేవుని యొక్క అద్భుతమైనటువంటి పిలుపుకి లోబడి ఆయన తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించేశాడు. తద్వారా అనేకులకు పరిచయం చేయడానికి, యేసుక్రీస్తును పరిచయం చేయడానికి ప్రభువు నుంచి ఆయన పొందుకున్నటువంటి కృప ఏమిటో తెలుసా మీకు? దాదాపు 14 పత్రికలు, అంటే 80% మొట్టమొదటి కొత్త నిబంధనలో 80% ఆయనే రాసేసాడు. ఇంతకన్నా అద్భుతమైనటువంటి ఆ ఆపర్చునిటీ, ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయాడు కదా వ్యక్తి. దేవుని పిలుపులో అంత శక్తి ఉంది. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలవు ఎప్పుడు అంటే ప్రభు వాక్యం నీలో ఉంటే, ప్రభు వాక్యం నీలో నిలిచి ఉంటే, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నట్లయితే నువ్వు అనేకులను యేసుక్రీస్తును పరిచయం చేసేటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకంటే మంచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మరొకటి ఉండదేమో. నాకు చాలా అద్భుతమైన క్యారెక్టర్లు బైబిల్లో, నాకు ఇష్టమైనటువంటి క్యారెక్టర్లు ఇద్దరు. ఒకరు మోషే, రెండోవాడు పౌలు. మోషే ఎందుకు ఇష్టము అంటే దేవుని పిలుపుకి మొదట తడబడ్డాడు కానీ, సాకులు చెప్పాడు కానీ, ఆ తర్వాత ఆయన జీవితము బలమైన నాయకుడుగా, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా, దేవుని చేత సాక్షిగా పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పటికి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామండి? క్రైస్తవుడు అంటే రక్షణను స్వీకరించినటువంటి వ్యక్తి. క్రైస్తవుడు అంటే జ్ఞానము కలిగి, దేవుని యొక్క వాక్య జ్ఞానము కలిగి, దేవునికి శిష్యుడైనటువంటి వాడు. మూడవది యథార్థమైన ప్రవర్తన కలిగి, పరిశుద్ధుడుగా ఈ లోకంలో ప్రభువుని పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వాడు క్రైస్తవుడు. ఇంకొక మాట చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఏమై ఉన్నారండి? దేవునికి స్తోత్రం. చాలా అద్భుతం. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? వెలుగు యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి? వై డు స్విచ్ ఆన్ దిస్ లైట్? ఇంటికి పోగానే, సాయంత్రం కాగానే లైట్ ఎందుకు ఆన్ చేస్తాము చెప్పాలండి? అన్నీ స్పష్టంగా కనపడడానికి. ఈ లోకానికి వెలుగుగా మీరున్నారు అంటే యేసుక్రీస్తు నీలో చూడాలి అనేకులు. యేసుక్రీస్తును నీలో చూడాలి అనేకులు. అవునా? అంటే ఆయన తేజోమయమైనటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగు మనలో. మీకు విషయం తెలుసా? మోషే గురించి ఎందుకు చెప్పాను అంటే, మోషే 40 దినాల పాటు సినాయి పర్వతం మీద ప్రభు సన్నిధిలో ఆ 10 ఆజ్ఞలు రాసుకుంటూ ప్రభువుతో ముచ్చటిస్తూ 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు ఆ సినాయి పర్వతం మీద దేవునితో గడిపి కిందకు వచ్చిన తర్వాత ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. అంత తేజోమైనటువంటి కాంతి ఆయనలో కనిపించింది. అది ఎప్పుడు సాధ్యము అంటే, నువ్వు ఎప్పుడు లోకానికి వెలుగుగా మారతావు అంటే దేవుని యొక్క సత్య వాక్యపు వెలుగులో నువ్వు నడుచుకున్నప్పుడు. ఫస్ట్ నువ్వు నడుచుకుంటే ఆ తర్వాత నువ్వు అనేకులకు వెలుగుగా మారతావు. అందుకనే కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు ప్రభువు, మొదట నీ కంటిలో ఉన్నటువంటి ఏం చేయాలంట? దూలాన్ని తీసేయమంటున్నాడు. ఫస్ట్ నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసేయి, తర్వాత ఎదుటివాడి కంట్లో ఉన్నటువంటి నలుసు తీయడానికి నీకు ఈజీ అయిపోతుంది అంటున్నాడు.
అంటే ఫస్ట్ నీలో ఉన్నటువంటి తప్పిదాలేమిటో, నీలో ఉన్నటువంటి బలహీనతలేమిటో నువ్వు కూర్చొని ఆలోచించుకో. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో తెలుసుకో, ఎక్కడ దేవుడితో ఉంటున్నావో, ఎక్కడ దేవుడితో ఉండడం లేదో నీకై నువ్వు కూర్చొని పరీక్షించుకొని నిన్ను నీవు మార్చుకోగలిగితే నువ్వు అనేకులకు లోకములో వెలుగుగా వెలుగగలుగుతావు. దేవునికి స్తోత్రం. లోకానికి వెలుగై ఉన్నారు అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగును నీలో అనేకులు చూడాలి. అది క్రైస్తవ్యం అంటే. చాలామంది అనుకుంటారు, అబ్బా క్రైస్తవ్యం అంటే ఏముందండి, ఏముందో కరెక్ట్గా వాక్య ప్రకారం ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఏంటో క్రైస్తవ్యం అనేది. అది అంత సులభమైనటువంటి జీవితం కాదు క్రైస్తవ్యం అనేది. చాలా ఈజీగా చులకన భావంతో ఉన్నారు లోకంలో క్రైస్తవులంటే. వారికి వాక్యం అర్థం కాక, వాక్యం యొక్క శక్తిని ఎరుగక వారు మాట్లాడేటువంటి మాటలు. 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ క్రైస్తవుడు అంటే ఏంటో చెప్తున్నాడు తిమోతికి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. క్రైస్తవుడు అంటే ఇదేదో పూల పాన్పు కాదండి. క్రైస్తవ్యం అంటే చాలామంది చాలా సులభంగా అనుకుంటున్నారు. ఏముందండి, నీళ్ళల్లో మునగాలి, యేసుక్రీస్తే నా రక్షకుడు అని చెప్పేయాలి, ఆదివారం చర్చికి పోవాలి, సోమవారం నుంచి మనం ఎక్కడో ఉండాలి, అయిపోయింది. మళ్ళీ ఆదివారం పాస్టర్ గారు కనిపించినాడు, ప్రైజ్ లార్డ్, లేకపోతే సహోదరి కనిపిస్తే అమ్మ వందనాలు చెప్పేసి అయిపోయింది. దట్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ. అది కాదు క్రైస్తవ్యం అంటే. ప్రైజ్ లార్డ్ అందరూ చెప్పగలుగుతారు. సండే స్కూల్ పోయి చిన్నపిల్లవాడు కనిపించిన ప్రైజ్ లార్డ్ అంకుల్ అంటాడు. అంటాడు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మంచి సైనికుని వల్లే. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన అనుభవించినటువంటి శ్రమల లిస్టుగా చూస్తే క్రైస్తవ్యం ఏంటో పారిపోతారు జనాలు. చూద్దాం అదేదో. రండి, కొరంతీయులకు రాసిన పత్రిక 2వ కొరంతీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం కాదు 11వ అధ్యాయంలో రండి 23వ వచనం నుంచి చదువునాయన. క్రైస్తవం అంటే ఎందుకు సైనికుల్లాగా నువ్వు పోరాడాలని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటున్నాడో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తిన్నాడంట. అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. యూదుల చేత 5 మార్లు 40 దెబ్బలు తింటిని. 5 మార్లు, ఒకసారి 2 సార్లు కాదండి, 5 సార్లు. ఒక్కటి తక్కువ 40 దెబ్బలు అంటే ఆల్మోస్ట్ 200 దెబ్బలు. దగ్గర 200 దెబ్బలు. కర్ర తీసుకొని 200 దెబ్బలు కొడితే వీపు ఉంటుందా? మీరు చెప్పాలి, ఉంటుందా వీపు? ఎముకలు బయటకు వస్తాయి. అవమానం కదా. అవమానించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, బంధింపబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. దేవుని కొరకు ఇంతగా ప్రయాసపడ్డాడు కాబట్టి ఆ ప్రయాసలో ఉన్నటువంటి ఆనందాన్ని, అయ్యా తిమోతి, క్రైస్తవ్యం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఒక సైనికుడు ఏ విధంగా యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడతాడో ఆ విధంగా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అని పిలువబడతావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. క్రైస్తవుడు అంటే అది. ఇంకొక మాట చెప్తాను, రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం
15వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇక మిమ్మల్ని నేను నా దాసులని పిలవను, యు ఆర్ మై ఫ్రెండ్. చదువునా 15వ అధ్యాయం. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక, ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను యేసుక్రీస్తుకి. ఇప్పుడు చెప్పండి, ఇఫ్ సంబడి ఆస్క్స్ యు హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ దిస్ వరల్డ్ అంటే ఏం చెప్పాలి మీరు? జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బికాస్ హీ లవ్డ్ మీ సో మచ్. ఆయన ఎంతగా ప్రేమించాడంటే నా కోసం ప్రాణాన్ని పెట్టేశాడు, అంతగా ప్రేమించాడు. అటువంటి శిష్యుడు ఈ లోకంలో, అటువంటి స్నేహితుడు ఈ లోకంలో మరెవరు లేరండి. ఇక మిమ్మల్ని నా దాసులని పిలవను. చూడండి, దేవుడు ఇష్టపడడం లేదు. నా బానిసలు, నా దాసులు అని మిమ్మల్ని పిలవదలుచుకోలేదు. ఏమని పిలవాలనుకుంటున్నాను? నా స్నేహితులు మీరు. ఎవరైనా చెప్పగలరా ఈ మాట మనస్ఫూర్తిగా? ప్రభు ఒక్కడే చెప్పగలడు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది కనుక. ఇంకొక మాట చెప్తాను, అయిపోతుంది, సమయం అయిపోతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఇది పౌలు భక్తుడు తాను రాసినటువంటి పత్రికలో చివరి పత్రిక. అంతేనా? am I right? ఇంకా ఉందా? లేదు, అదే చివరి పత్రిక. 11వ అధ్యాయం 13వ వచనం, మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై బ్రతినందుని. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాట. హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి పౌలు అంటున్నాడు, ఈ లోకంలో నువ్వు క్రైస్తవుడు అంటే ఎవరు అంటే, ఈ లోకంలో యు ఆర్ జస్ట్ ఏ ట్రావెలర్, ఒక యాత్రికుడు మాత్రమే. ఈ లోకంలో ఈ లోకపు యాత్రను ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ లోకంలో నువ్వెవరు? క్రైస్తవుడు అంటే ఏం చెప్పాలి మనము? క్రైస్తవుడు అంటే ఎవరండి అంటే ఈ లోకంలో ఒక యాత్రికుడు. మళ్ళా చదవండి ఆ మాట, 13వ వచనం, 11వ అధ్యాయం 13వ వచనం. మీరందరూ ఆ వాగ్దానం ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై బ్రతునందిరి. ఎవరి గురించి చెప్తున్నాడంటే పౌలు భక్తుడు ఈ మాట విశ్వాసుల యొక్క పట్టికను గురించి మాట్లాడుతూ, పైన లిస్టు అంతా ఇవ్వబడింది కదా, విశ్వాసుల యొక్క లిస్టు. వారందరూ ఏమని చెప్తున్నారంటే, ఈ లోకంలో పరదేశులము యాత్రికులమై ఉన్నాము, తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని విశ్వసించి మృతి పొందారు వాళ్ళు. అంటే అవర్ లైఫ్ ఈజ్ ఓన్లీ టెంపరరీ ఆన్ దిస్ ఎర్త్. మన జీవితము ఈ లోకంలో, క్రైస్తవ జీవితము ఈ లోకంలో యాత్రికుడు లాంటిదే, యాత్రికుని జీవితం లాంటిదే. యాత్ర చేయడానికే వచ్చాము ఈ లోకంలో. ఆ యాత్ర ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి? అవర్ డెస్టినీ. సపోజ్ నేను ఇక్కడి నుంచి సిమ్లాకు వెళ్ళాను అనుకోండి, ట్రావెల్ చేయడానికి, టూరిజం. వాట్ విల్ ఐ డూ? ఐ విల్ గో అండ్ సెటిల్ దేర్ ఓన్లీ ఆర్ విల్ ఐ కమ్ బ్యాక్? వస్తాను కదా వాపసు. అట్లనే ఈ లోకంలో నువ్వు యాత్రికుడిగా ముగించి, నీ యాత్ర ముగించిన తర్వాత తిరిగి నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆ విశ్వాసాన్ని నింపినటువంటి వాడు దేవుడే. నీలో అటువంటి విశ్వాసాన్ని నింపినటువంటి వాడు దేవుడే. ఈయన రక్షకుడు, ఈయన ద్వారానే నేను లోకంలో జీవించినంతకాలం ఆయన కొరకు జీవించి ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆయన దగ్గరికి నేను వెళ్ళగలను అనేటువంటి నిరీక్షణను నీలో కలుగు చేసినటువంటి వాడు దేవుడే. అదే యాత్రికునిలో ఉన్నటువంటి ఆ సంబంధం.
రోమాపత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16వ వచనాన్ని మాట్లాడుకొని ఆ తర్వాత చివర ఇంకొక మాట ఉంది, దాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటండి? మనము దేవుని పిల్లలము. చూడండి, ఎప్పుడైతే ప్రభువుని నువ్వు స్వీకరించావో, నీ రక్షకునిగా స్వీకరించావో, దేవుని పిల్లలయ్యేటువంటి అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ మాట కూడా చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం ఉంటుంది, చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పొచ్చు మనం దేవుని బిడ్డలమని. ఎందుకు? ఎస్, నేను దేవుని బిడ్డను అని ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకు? నీకు వేరొక దేవుడు లేడు కనుక, ఆయనే నీ దేవుడై ఉన్నాడు కనుక, ఆయనే నా దేవుడని అనేకుల ఎదుట నువ్వు ఒప్పుకున్నావు కనుక. చూడండి, యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి వారికి ఆ నూతన బాంధవ్యం ఎంత అద్భుతంగా ఉందో కదా. కరెక్ట్ అంటారా కాదా? మనమందరము దేవుని పిల్లలం. మనమందరం ఇప్పుడు ఒక కుటుంబం. మనము వేరే వేరే తల్లులకు పుట్టిన వారం అయి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తును బట్టి, ఎవరిని బట్టి? యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు యందు కలిగినటువంటి విశ్వాసమును బట్టి మనమందరము ఒక బంధుత్వంలోనికి, ఒక కుటుంబముగా చేయబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక నూతన బంధుత్వాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును. 8వ అధ్యాయం 17వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడో. ఆ బంధుత్వం తర్వాత ఇంకేమి ఇస్తున్నాడో చూడండి. దేవుడు ఆశీర్వాదం. మనము పిల్లలమైతే వారసులము. మనము దేవుని వారసులము. ఎవరి వారసులం మనం? దేవుని వారసులం మనం. దేవుని నుంచి వారసత్వాన్ని పొందుకోగలిగినటువంటి భాగ్యము ఆయనను అంగీకరించినటువంటి వాళ్ళకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, మరలా ఒకసారి మీకు అన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటిది, రక్షణను స్వీకరించినటువంటి వాడు క్రైస్తవుడు. రెండవది, దేవుని వాక్య జ్ఞానం కలిగి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఆయనకు శిష్యుడుగా మారతాడు. మూడవది, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పరిచయం చేసేటువంటి పరిశుద్ధుడిగా ఉండుటకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఈ లోకంలో దేవుని కొరకు మండేటువంటి ఒక వెలుగుగా నిన్ను ఉంచాడు. క్రైస్తవుడంటే సైనికుడిలాగా పోరాటేటువంటి ఒక వ్యక్తిగా, శ్రమను అనుభవించడానికి సిద్ధపడేటువంటి మనస్సు కలిగినటువంటి సైనికుడుగా ఉంటాడు. శ్రమానుభవాన్ని కలిగి ఉంటాడు. ఖచ్చితంగా క్రైస్తవుడంటే శ్రమ లేని జీవితం ఉండదండి. ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. శ్రమ లేని జీవితం కాదది. శ్రమతో కూడుకున్నటువంటి జీవితమే. నిత్యము పోరాటమే. క్రైస్తవ జీవితం అంటే నిత్యము పోరాటమే, అనుక్షణము పోరాటమే. దేవుడిని స్నేహితుడిగా కలిగినటువంటి వాడే క్రైస్తవుడు. ఈ లోకంలో క్రైస్తవుడు అంటే ఒక యాత్రికుడు మాత్రమే. ఈ లోకంలో క్రైస్తవుడు దేవునికి బిడ్డగా పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుణ్ణి అంగీకరించి ఉన్నాడు కనుక. ఈ లోకంలో ఆయనకి వారసులుగా మనమందరం ఉన్నాం. క్రైస్తవుడు అంటే ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఈ దినాన్ని మనం తెలుసుకున్నాం.
ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే చెప్పాలి మనం. ఏంటి క్రైస్తవుడు అంటే ఏంటి, హూ ఈజ్ క్రిస్టియన్ అనంటే ఇంత పెద్ద చాటబారమంత విషయం ఉంది. ఊరికే సింపుల్గా క్రైస్తవుడు అంటే బాప్టిజం తీసుకున్నటువంటి వాడు క్రైస్తవుడు అని చెప్పమాకండి. కేవలం క్రైస్తవ్యం అనేది బాప్టిజంతో అయిపోలేదు. ఆ తర్వాత ఎన్నో విషయాలు ఉన్నాయి. క్రీస్తు కొరకు నిలబడాలా, క్రీస్తును పరిచయం చేయాలి, క్రీస్తు కొరకు ఈ లోకంలో శ్రమను అనుభవించాలి, క్రీస్తుని స్నేహితుడిగా నువ్వు పిలువబడాలి, ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ క్రైస్ట్ అని నువ్వు పిలువబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.